జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనం ఉద్దాన ఏకాదశి లేదా క్షీరాబ్ది ఏకాదశి మరియు క్షీరాబ్ది ద్వాదశి పర్వదినం గురించి వివరంగా తెలుసుకుందాం. కార్తీక మాసం శివకేశవులిద్దరికీ ప్రీతికరమైన మాసం. ఈ 30 రోజులు పర్వదినాలు అయినప్పటికీ కొన్ని రోజులకు మరింత విశిష్టత కలదు. అలాంటి పర్వదినాలే క్షీరాబ్ది ఏకాదశి మరియు క్షీరాబ్ది ద్వాదశి. ఆషాఢమాసం శుద్ధ ఏకాదశి అనగా తొలి ఏకాదశి నాడు క్షీరసాగరంలో శేషపాన్పు పైన నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు మరలా 4 నెలల తర్వాత వచ్చే కార్తీక మాస శుద్ధ ఏకాదశి నాడు అనగా క్షీరాబ్ది ఏకాదశి నాడు నిద్ర మేల్కొంటాడని భాగవత పురాణంలో తెలియచేయబడింది. శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి 4 నెలల తర్వాత మేల్కొని రోజు కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశి నాటికి అంతటి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ ఏకాదశిని దేవ ఉద్దాన ఏకాదశి అని, ప్రబోధిని ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈరోజు శ్రీ మహావిష్ణువుని సేవించుకునేందుకు బ్రహ్మాది దేవతలు సైతం వస్తారు. ఉద్దాన ఏకాదశి నాడు ఆచరించవలసిన విధి విధానాలు తెలుసుకుందాం. సూర్యోదయానికి ముందే నిద్ర లేచి అభ్యంగ స్నానం ఆచరించి శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించడము, ఉపవాసం చేయడము, సాయంత్రం తులసి చెట్టు వద్ద దీపారాధన చేయడం వంటి విధులను ఆచరించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని పద్మపురాణం, స్కంద పురాణంలో కూడా తెలియచేయబడింది. ఇప్పుడు క్షీరాబ్ది ద్వాదశి గురించి తెలుసుకుందాం. కార్తీక మాసం శుద్ధ ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొన్న తరువాత ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి బ్రహ్మాది దేవతలతో కలిసి బృందావనంనకు తులసివనంలోనికి ప్రవేశిస్తాడు. కార్తీక శుద్ధ ద్వాదశికి అందుచేత అంతటి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ రోజునే క్షీరాబ్ది ద్వాదశి, చిలుక ద్వాదశి అని కూడా పిలుస్తారు. అమృతం కోసం దేవతలు, రాక్షసులు ఈరోజు క్షీరసాగరాన్ని మధించారు కావున ఈ పేర్లు వచ్చాయి. క్షీరాబ్ది ద్వాదశి నాడు సాయంత్రం పూట తులసి కోటలో శ్రీ మహావిష్ణువు ప్రతిమను ఉంచి ఉసిరి మొక్కను కానీ కొమ్మను కానీ ఉంచుతారు. ఓం శ్రీ తులసి ధాత్రి సహిత లక్ష్మీనారాయణ స్వామినే నమః అనే మంత్రాన్ని పఠిస్తూ దీపారాధన చేసి తులసి చెట్టు, ఉసిరి కొమ్మలకు వివాహం జరిపిస్తారు. క్షీరాబ్ది ద్వాదశి వ్రతం ఆచరించే వాళ్ళు వ్రత విధానాన్ని బట్టి పూజ జరిపించవచ్చు. వ్రతమును ఆచరించలేని వారు తులసి చెట్టు వద్ద దీపారాధన చేసి నైవేద్యాన్ని సమర్పించి లక్ష్మీనారాయణులను పూజించడం ద్వారా విశేష ఫలితాలను పొందవచ్చని పద్మపురాణంలో తెలియజేయబడింది. ఈ విధంగా క్షీరాబ్ది ద్వాదశి వ్రతంను ఆచరించిన వారికి 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితము జన్మజన్మ పాపాలన్నీ తొలగిపోతాయని తెలుస్తోంది. ఇంతటి పర్వదినాలైన క్షీరాబ్ది ఏకాదశి, ద్వాదశి నాడు మనం కూడా శ్రీ మహావిష్ణువుని పూజించి విశేష ఫలితాలను పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.